ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన సొంత పార్టీ నేతలు ఫిర్యాదు. ఎటు తేల్చుకోలేకపోతున్న సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఎమ్మెల్యే ఎవరు, ఎందుకోసం ఫిర్యాదు చేశారు, ఏంటనేది ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీకు ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. మరింత మందికి సమాచారం అనేది చేరుతుందండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇక రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేశారు. రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ శంకుస్థాపన కార్యక్రమాలు మీటింగ్లకు మమ్మల్ని పిలవకుండా అధికారులతో కలిసి శంకుస్థాపనలు మీటింగులు ఎమ్మెల్యేలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేశారు. కాంగ్రెస్ బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ దీని మీద ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి అయితే ఫిర్యాదులు అయితే చేశారు. బండ్లగూడ మేయర్ లతా గౌడ్ మరి దీనిపైన కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. గత వారం రోజుల కిందట ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గులాబీ పార్టీని వీడి, అనగా బీఆర్ఎస్ పార్టీని వీడి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ వంతులాగా ఉన్నారా అంటే కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడం, ఈ రకంగా ఫిర్యాదులు అయితే అందడం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఏదైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడం, దాదాపు బీఆర్ఎస్ను ఎల్పీని విలీనం చేసే దిశగా అడుగులు వేశారు. అయితే ఈ తరుణంలోనే ఇలా కాంగ్రెస్లోనే మరోసారి కుమ్ములాట బయటికి రావడం, సీఎం రేవంత్ రెడ్డికి ఎలా దీన్ని సాల్వ్ చేస్తారనేది, రాష్ట్రంలో దీనిపై రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారిందంటున్నారు రాజకీయ